గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు జరగనున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను మురళీకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు కమిటీ మరియు టోర్నమెంట్ నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్, బండి మహేంద్ర సాదర స్వాగతం పలికారు. అనంతరం మండవ మురళీకృష్ణకు క్రీడాకారులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి క్రికెట్ ఆడిన అతిథులు క్రీడా స్ఫూర్తిని నెలకొల్పారు. 17వ తేదీన జరిగే ముగింపు పోటీలలో విజేతలకు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. సేవా కార్యక్రమాలతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తున్న మండవ మురళీకృష్ణ లాంటి వ్యక్తులు మరెందరో ముందుకు వచ్చి క్రీడాకారులను ఆదుకోవాలని కోరి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోనవశెట్టి చక్రవర్తి, పిఈటి నరేష్, నవీన్, గోపాల్, పవంసి, దినేష్, డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకట్రావు, చాబల వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం దుబాయ్ నుంచి విచ్చేసిన క్రీడాకారుడు బండి మహేందర్ ను మండవ మురళీకృష్ణ ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ టోర్నమెంట్కి ఈరోజు మనం డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 11 అని చెప్పి ఇది 11వ సంవత్సరం నిర్వహిస్తున్నాం. ప్రారంభానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు ఫౌండర్ అయినటువంటి మండవ మురళీకృష్ణ అన్నగారు వచ్చి ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ టోర్నమెంట్లో మొత్తం 38 టీంలు పాల్గొనడం జరిగింది. ఇది 9వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. ఈ టోర్నమెంట్ని మేము ఇంత దిగ్విజయంగా జరుపుకుంటున్నామంటే మా వెనకుండి ఎంతో సపోర్ట్గా ఉన్న మండవ మురళీకృష్ణ అన్నగారు సపోర్ట్తోనే. ఎందుకంటే అన్న సపోర్ట్ లేకపోతే ఇంత దిగ్విజయంగా మేము ఈ టోర్నమెంట్ని ఈ సంవత్సరం జరిపేవాళ్ళం కాదు. అట్లాగే 17వ తారీఖు ఫ్రైట్ డిస్ట్రిబ్యూషన్కి మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు వచ్చి బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. అలాగే ఈ టోర్నమెంట్కి ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 7,000, ఫోర్త్ ప్రైజ్ 5,000, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ 5,000గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రైట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన అనంతరం యథావిధిగా ఒక ఆనవాయితీలాగా మేము 10 సంవత్సరాల నుంచి చివరి రోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఒక 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రీడాకారులు, క్రీడాభిమానులు, వెటరన్ ప్లేయర్స్, ప్రేక్షకులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ రోజు స్కూల్ ఉన్నా కానీ మాకు పర్మిషన్ ఇచ్చిన కమిషనర్ గారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ అటువంటి వెంకట్రావు సార్ గారికి, రమణ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే స్కూల్ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సార్ ఈ రోజు మైక్ వాడము రేపటి నుంచి యథావిధిగా అంటే దానికి కూడా మాకు ఒప్పుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న హెచ్ఎం గారికి. అలాగే మరొకసారి మేము ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా జరపడానికి ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ తరపున చిక్కాల కిరణ్ కుమార్ మరియు బండి మహేంద్ర మరియు తదితరులు టీం మెంబర్లందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు ఈ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి క్రికెట్ క్లబ్ ఆర్ఎస్ఆర్ క్రికెట్ టీం తరఫున క్రికెట్ పోటీలు మన
చిక్కాల కిరణ్ నాకు గత 4-5 సంవత్సరాల నుంచి పరిచయం. చాలా నమ్మకస్తుడు, క్రికెట్ తన ఇదిగా పెట్టుకుంటాడు. మెయిన్ గా ఆటల పోటీలు అందులో ముఖ్యంగా క్రికెట్. నాతో వచ్చి ఇలా వాళ్ళంత ముందు వాళ్ళ మిత్రుడి స్మారకార్థం పెట్టేవాడు, అలాగే సంక్రాంతి పోటీలు పెట్టేవాడు. అలాగే 11వ సంవత్సరం అయిన ఇప్పుడు కూడా క్రికెట్ పోటీలు పెడదామన్నా అని అడిగాడు. అలాగే కంటిన్యూ చేయండి, సహకారం ఇప్పుడు అందిస్తానని చెప్పాను. దీన్ని అందరూ క్రీడాకారులు సద్వినియోగం చేయాలి. అన్ని టీములు గెలుస్తాయి, ఓడిపోయిన వాళ్ళు కూడా నైరాశ్యం చెందకుండా ఇది సరదాగా స్పోర్ట్ గా తీసుకుని అందరూ ఎంజాయ్ చేయాలి. సంక్రాంతి సెలవులకి, ప్రతి సంక్రాంతి సెలవులకి పెడుతున్నాడు. కిరణ్ అభినందించాలి మనం. ఇక్కడ ఇది ఊరినే ఏదో ఒక రోజు 2 రోజులు పెట్టేది కాదు, వారం పాటు దీన్ని నిర్వహిస్తున్నాడు. ప్రయాసతో కూడింది, ఆర్థికంగా కూడా చాలా తోడ్పాటు అందరితో అవసరం. ఆల్ ద బెస్ట్ ఆల్ ద చిల్డ్రన్. అలాగే స్కూల్లో అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. గత 11 సంవత్సరాల నుండి ఈ గ్రౌండ్ లో ఈ యొక్క టోర్నమెంట్ జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మన మండవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో కిరణ్ గారు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పోటీల్ని అందరూ విరివిగా పాల్గొని ఆకాంక్షలతో ఈరోజు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో చేసినటువంటి దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మండవ మురళీకృష్ణ గారు